దేవునికి నీ పట్ల అద్భుతమైన ప్రణాళిక ఉంది. దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ నీ ఆశీర్వాదానికి ఆటంకము కలుగుతోంది. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఒక ఆటంకము నీలో ఉంది. అది ఒక వస్తువు, ఒక మనుష్యుడు అయితే అది ఎంతో గద్దింపగానే, ప్రార్థన చేయగానే సునాయాసంగా తొలగిపోతుంది. దేవుడు తొలగిస్తాడు కూడా. కానీ ఆ ఆటంకము నువ్వే అయ్యున్నావు. అది సర్వసాధారణంగా అన్యజనులలో, లోకస్తులలో కనబడే ఒక దుర్గుణం. అది ఈరోజు క్రైస్తవ దేవుని పిల్లలలో చాలామందిలోనే ఉంది. మనం ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన గతము మన రాబోయే భవిష్యత్తును నిర్ణయించదు. గతం ఎప్పుడు కూడా చీకట్లోనే ఉండమంటుంది. మనలో ఉన్న ఆటంకం ఏమిటి అనంటే, చేదు జ్ఞాపకాలను తలపోసుకుంటూ ఉండటం, అవే తలుచుకుంటూ ఉండటం, ఎప్పుడో ఎక్కడో ఎందుకో జరిగిపోయినటువంటి విషయాలన్నిటినీ కూడా నెమరు వేయటం, సాగదీసి టైం స్పెండ్ చేసి కూర్చొని పాజిటివ్గా లైఫ్ని లీడ్ చేయాల్సిన అనేక మంది వ్యక్తులు ఈరోజు చాలా నెగటివ్తో నింపబడి ఈ పాత చేదు జ్ఞాపకాలను మనసులో పెట్టుకొని క్రొత్త వాటికి అడుగులు వేయలేకపోతూ ఉన్నారు. క్రొత్త వాటికి నిర్మాణం చేసుకోలేకపోతూ ఉన్నారు. మన జీవితాన్ని, మన ఆత్మీయతను ఒక్కొక్క ఇటుకతో మెట్టుకు మెట్టు అలా నిర్మాణం చేసుకోవలసిన క్రైస్తవులైన వారు, దేవుని బిడ్డలుగా ముద్రించబడిన వారు ఈరోజు చేదు జ్ఞాపకాలతో ఎప్పుడో ఎక్కడో ఎందుకో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని ఈ రోజుకి తలుచుకొని 10 మందికి చెప్పుకొని సాగదీసి అవి నెమరు వేస్తూ రాగల వాటిని, దేవుడు ఇవ్వాలనుకున్న వాటికి ఎంతో అడ్డుగా, ఎంతో ఆటంకముగా క్రియ చేయుచున్నవారు ఉన్నారు ఈరోజు. కానీ నీ పాత జ్ఞాపకాలు క్రొత్త జీవితానికి లేదా క్రొత్త అడుగులు వేయటానికి ఆటంకముగా ఉండకూడదు. అవును, ఎప్పుడో ఎక్కడో తల్లిదండ్రుల మాట వినలేదు, ఆ తప్పు జరిగిపోయింది. లేదా సంఘంలో దైవజనుల మాట వినలేదు, అవును. అందుకే ఈరోజు నీ జీవితంలో కొన్ని పర్యావసనాలు ఎదుర్కొన్నావు. దేవుని వాక్యాన్ని విని కూడా విననట్టుగా పెడచెవిన పెట్టావు. అందుకే కొన్ని నష్టాలు జరిగాయి. తెలిసే కొన్ని చేశావు, కొన్ని నష్టాలు ఎదుర్కొన్నావు. ఇప్పటికీ నువ్వు కన్నీటి పర్యంతం అవుతున్నావు. కానీ నీవు చేయాల్సిన కార్యము ఏమిటంటే రిపెంట్ అవ్వాలి. దేవుని తట్టు నీ మనసును త్రిప్పుకొని కన్నీరు విడిచి పశ్చాత్తాపడి, దేవా నన్ను సరైన మార్గములో నడిపించు, స్థాపించు, నిలవబెట్టు నీ మహిమార్థంగా అని దేవుని సన్నిధిలో మనం విలిపించినప్పుడు దేవుని గ్రేస్ మీతో ఉంటుంది. దేవుని కనికరము మిమ్మల్ని వెంబడిస్తుంది. గతంలో సాధించిన వాటన్నిటికంటే అత్యుత్తమమైన వాటిని సాధించేటట్లుగా దేవుడు తన గ్రేస్ నీకు ఇచ్చి ఉన్నాడు. తన కనికరం నీతోనే ఉంది. బైబిల్ గ్రంథంలో రాయబడింది అక్షరాల యెషయా ప్రవచన గ్రంథం 43:18 కనుక మీరు చదివితే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. అవునండి, గతము ఎప్పుడు కూడా నేను చీకట్లోనే ఉండాలని, బంధించాలని కోరుకుంటుంది. కానీ ఒక పాజిటివ్గా నువ్వు ఆలోచించినప్పుడు, దేవుని తట్టు పశ్చాత్తాపడి తిరిగినప్పుడు దేవుడు కనికరిస్తాడు, కృప ఇస్తాడు. దావీదుకి దేవుడు ఇవ్వలేదా? బెత్షెబాతో పాపం జరిగినప్పుడు ఆ సమస్య నుండి క్లియర్ చేయలేదా? దావీదు తన సింహాసనాన్ని స్థిరపరచలేదా? అతని స్థానాన్ని హెచ్చించలేదా? కనుక తప్పకుండా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నీవు పశ్చాత్తాపడాలి దేవుని ఎదుట. పూర్వకాలపు సంగతులను ఏమాత్రం తలంచుకొనకుడి. ఇక తలంచవద్దు. దేవుడు అనుమతించట్లేదు నీ జీవితంలో అవన్నీ. ఆయన చూడాలనుకోవట్లేదు అవన్నీ. నువ్వు తలంచవద్దు. ఇంకా అక్కడే కూర్చోవద్దు.
గత కాలములాగే ఈరోజు కృప కూడా అని అనుకోవద్దు. ఈరోజు కృప నీకు చాలా శ్రేష్టమైనది. డే బై డే ఆయన నూతనమైన కృప ఎంతో ఉచితముగా ఆయన నీకు అనుగ్రహిస్తున్నాడు. నీ కొరకు ఆయన ఖర్చు పెడుతున్నాడు. దేవుడిస్తున్న సమయాన్ని నీవు వృధాగా చేసుకొనక ఇప్పుడే వాక్యాన్ని వింటున్న సహోదర సహోదరి, దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడి రిపెంట్ అయ్యి తిరిగి దేవుని మార్గంలో, దేవుని చిత్తములో తిరిగి ప్రయాణించగలిగితే దేవుడిచ్చే సమృద్ధి నీ సహోదరుల కంటే కూడా నీ కొమ్ము ఎంతో హెచ్చింపబడుతుంది. గతకాలంలాగే జీవించొద్దు. నీ పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. దాని వైపుగా నిన్ను తీసుకొని వెళతానని దేవుడు నీకు మాట ఇస్తున్నాడు ఈరోజు. కనుక పాత జ్ఞాపకాలు మనసులో పెట్టుకొని క్రొత్త వాటిని ఆరంభించకుండా కూర్చోవద్దు. నువ్వు సేవకుడవైనా, దేవుని బిడ్డవైనా, నువ్వు లే అక్కడ నుండి, ఆ స్థితి నుండి లేవు. ఒక పాజిటివ్గా దేవుని కృప, దేవుని కనికరం నీతో ఉన్నాయని అవి వృధా చేయకుండా సద్వినియోగపరుచుకొనుచు. ఇప్పటి వరకు దేవుని కొరకు విలువైనవి, ఘనమైనవి నువ్వు చేయలేదు, ఇక మీదట నువ్వు చేయబోతున్నావు. దేవుడు నిన్ను ఆ రీతిగా కట్టబోతున్నాడు. ఈ మాటలు మీ వెనికిడిలో స్థిరపడును గాక. గాడ్ బ్లెస్ యూ.